దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 3వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి చదువుకుందాము. యెషయా 35:1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. నేటి ధ్యాన వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిచే విమోచింపబడిన వారి నిత్యానందము గురించి మనం ధ్యానించుకుంటున్నాము. పూర్వకాలమందు ఇశ్రాయేలీయులు ఆ ప్రజలు ఐగుప్తులో దాస్యములో మగ్గిపోచున్న వారిని దేవుడు వారిని విమోచించి తిరిగి సియోనుకు రప్పించిన సంగతి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము తెలుసుకుంటున్నాము. వారి యొక్క దాస్యము, వారి బాధలు అవన్నీ చూచి దేవుడు వారిని 430 సంవత్సరాలు తరువాత వారికి విడుదల అనుగ్రహించారు దేవుడు. వారు ఐగుప్తును విడిచి వచ్చినప్పుడు మహానందముతో పాటలు పాడుచు సియోనుకు చేరినప్పటి సంఘటనను అరణ్యమును ఎండిన భూమియు సంతోషించినట్లు యెషయా ప్రవక్త నేటి ధ్యాన వాక్యములో వర్ణించిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, వారు బానిసత్వము నుండి విడుదలైనప్పుడు అడవి ఉల్లసించి నలుదిశలా సువాసన వెదజల్లే కస్తూరి పుష్పము పూసినట్లుగా యెషయా ప్రవక్త ఇక్కడ వర్ణిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఐగుప్తు దేశ ప్రజలు ఇజ్రాయేలీలకి విడుదల పొందినప్పుడు, వాళ్ళు బయటికి వస్తున్నప్పుడు అక్కడి ప్రజలు మహానందముతో వెళ్తున్నారన్న ఉద్దేశంగా వాళ్ళకి అనేక ఆభరణాలు, బహుమతులు అనేకం ఇచ్చేసి వాళ్ళతో సంతోషించి విడుదల కలిగిందన్న ఉద్దేశంగా ఇశ్రాయేలీల కంటే అక్కడ ప్రజలే గొప్పగా ఒక అద్భుతమైనటువంటి ఘనకార్యము పొందుకున్నామన్నట్టుగా వాళ్ళే చాలా అభినందించారు ఇశ్రాయేలీయుల్ని. ఆనందపడ్డారు అక్కడి ప్రజలు. మానవులు అనేక శ్రమలు, శోధనలు ఉన్నను దేవుని విస్మరించకుండా దేవుని యందు పూర్తి నమ్మకము, పూర్ణ హృదయముతో, పూర్ణ నమ్మకముతో దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్న వారిని, వారి దేవుడినైన నేను వారిని విడనాడను అని యెషయా గ్రంథము 41:17లో చెప్పిన వాగ్దానాన్ని మనము చూస్తున్నాము. 430 సంవత్సరములు ప్రియ దేవుని బిడ్డలారా, 430 సంవత్సరములు ఐగుప్తు దేశంలో బానిసలుగా బాధలను అనుభవించిన వారిని దేవుడు విమోచించినాడు కదా. మరి మనము దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలమే కదా. ఆయన ఆజ్ఞలు పాటిస్తూ నిత్యము ప్రార్థనలు చేసుకుంటూ నిరీక్షణ గలవారమై, నిరీక్షణ చాలా అవసరము. అన్నిటికంటే నిరీక్షణ గలవారమై అంటే మన బాధలు, మనకి కావలసిన అవసరాలు తప్పకుండా మన దేవుడు తీరుస్తాడు అన్నటువంటి పూర్ణ నమ్మకముతో నిరీక్షణ గలవారమై జీవించుచు ఆయన సహాయాన్ని పొందుకుంటూ మనము పరలోక ఆశీర్వాదాలు తప్పకుండా మనకి పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ యొక్క గొప్ప వాక్యాలను మేము నిత్యము ఈ విధంగా మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఎవరైతే తండ్రి నాయన ఆపదలలో ఉన్నారో, సహాయం కొరకై ఎదురు చూస్తున్నారో,
తండ్రి నీ యందు పూర్తి నమ్మకం ఉంచుకొని తండ్రి నీకు ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు నీవు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.